News show Sunam, you're watching highly disturbing content. Viewers' discretion is highly advised. RTC సమ్మెకు బలైన కార్మికుడు ఇటు నర్సంపేట డిపో డ్రైవర్ శంకర్ గౌడ్ మృతి. నిన్న నర్సంపేటలో పెట్రోల్ పోసుకొని బలవన్ మరణానికి పాల్పడ్డాడు శంకర్ గౌడ్. 80% కాలిన గాయాలతో ఇటు గ్రీన్ ఛానల్ ద్వారా వరంగల్ MGM నుంచి హైదరాబాద్ తరలిస్తుండగా ఇటు నగరానికి చేరుకున్నాక మృతి చెందినట్టు తెలుస్తుంది శంకర్ గౌడ్ మృతిపై ఇటు కేంద్ర మంత్రి బండి సంజయ్ సంతాపం వ్యక్తపరిచారు. ఇటు శంకర్ గౌడ్ కుటుంబ సభ్యులను పరామర్శించడానికి ఇటు నర్సంపేట బయలుదేరారు ఇటు బండి సంజయ్. శంకర్ గౌడ్ మృతితో శోకసంద్రంలో ఇటు కుటుంబం మునిగిపోయింది. ఇటు శంకర్ గౌడ్ స్వస్థలం వరంగల్ జిల్లా ఖానాపూర్. మృతుడికి ఒక పాప ఒక బాబు. మృతుని భార్య ఇటు లత, అలాగే కూతురు శ్యామిలి, కుమారుడు హేమంత్. ఉద్యోగంలో చేరి 28 సంవత్సరాలు గడుస్తున్నా కూడా నర్సంపేట మండలంలోని ముతోజిపేటలో శంకర్ గౌడ్ అంత్యక్రియలు జరగబోతున్నాయి. 28 సంవత్సరాలు గడిచినా కూడా సొంతిల్లు లేకపోవడం గమనార్హం. నిన్న బలవన్ మరణానికి యత్నించిన ముగ్గురు కార్మికుల్లో ప్రస్తుతానికి శంకర్ గౌడ్ తన ప్రాణాలను కోల్పోయాడు. మొత్తం మీద 2019లో జరిగిన 52 రోజుల స్ట్రైక్ అప్పుడు కూడా దాదాపు 30 మంది చనిపోయారు. దాంట్లో 5 మంది బలవన్ మరణానికి పాల్పడినట్టు తెలుస్తుంది. ప్రధానంగా ఆర్టీసీకి సంబంధించిన కార్మికులు తమ జీతభత్యాలను పెంచాలంటూ ఇటు 2019లో కూడా అప్పుడున్న ప్రభుత్వాలు తమ జీతభత్యాలు పెంచాలంటూ 52 రోజులు అప్పుడు కూడా వాళ్ళు స్ట్రైక్కి వెళ్ళడం జరిగింది. మరి ఈసారి స్ట్రైక్లో ఎంతమంది కార్మికుల ప్రాణాలను కోల్పోబోతున్నాం? దీనికి సంబంధించి మరింత అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. వరంగల్ నుంచి మా ప్రతినిధి వెంకటరత్నం అందుబాటులో ఉన్నారు. వెంకటరత్నంతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వెంకటరత్నం, చెప్పండి, ప్రస్తుతానికి ఎలా ఉంది పరిస్థితులు అక్కడ వరంగల్ నర్సంపేటలో? శంకర్ గౌడ్ బలవన్ మరణానికి పాల్పడిన తరువాత అసలు ప్రాణాలతో కొన ప్రాణంతో బతుకుతాడన్నటువంటి ఒక ఆశ మాత్రం కార్మిక వర్గాల్లో అలాగే కుటుంబ సభ్యుల్లో కలిగింది. కానీ అనుకోకుండా 85% పైగా కాలిన గాయాలతో నిన్న సాయంత్రము అతను హైదరాబాద్కి అంటే మెరుగైన చికిత్స నిమిత్తం తరలిస్తుండగా మార్గ మధ్యంలోనే ఇక తను విగత జీవిగా మారడంతో తాను తీవ్రంగా ఒక్కసారిగా కార్మిక వర్గాల్లో కుటుంబ సభ్యులు ఒక ఆందోళనకరమైనటువంటి వాతావరణం ఉంది. నిన్న సాయంత్రమే ఎప్పుడైతే ఆత్మహత్య యత్నానికి పాల్పడిన తర్వాత ఒక్కసారి కార్మిక వర్గాల్లో కూడా ఒక భావోద్వేగం కట్టలు తెంచుకుంది. ఇంకా ఎంతమంది ఇట్లాంటి పరిస్థితులకు దారితీస్తారు? గతంలో జరిగినటువంటి 57 రోజుల సమ్మె ఆ జ్ఞాపకాలు అంటే విషాద ఛాయలు ఇంకా మాసిపోక ముందుకే మళ్ళీ ఇక్కడ కార్మిక వర్గాల్లో ఒక కొంత నరేషన్ కూడా పెరుగుతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే నిన్న శంకర్ గౌడ్ బలవన్ మరణానికి పాల్పడిన తర్వాత తను చివరి చూపు చూడడానికి కూడా చాలా మంది కార్యకర్తలు కూడా అంటే ఇప్పటి వరకు నర్సంపేటలోని ముత్తోజిపేటకు చేరుకునేటువంటి అవకాశం ఉంటుంది. తను 28 సంవత్సరాల నుండి ఉద్యోగం చేస్తున్నప్పటికీ కూడా ఖానాపూర్ మండల కేంద్రంలో ఉన్నటువంటి తనకు సొంత ఇల్లు లేకపోవడం కూడా చాలా తీవ్రంగా పరిగణించాల్సినటువంటి అవసరం ఉంటుందని చెప్పి కార్మిక వర్గాలు చేస్తున్నాయి. ఎందుకంటే వారి జీవితాలే ఒక అగమ్య గోచరంగా ఉంటున్నాయి. 24 గంటలు అంటే 12 గంటల నుండి 16 గంటలు, 16 గంటల నుంచి 18 గంటల వరకు పని భారం పెరిగి ఇప్పటికే కార్మికులు ఒత్తిడిలో ఉంటున్న నేపథ్యంలో చాలా ఇబ్బందులకు కార్మిక వర్గాలు